ఏం చెల్లమ్మా? నువ్వు ఆగవయ్యా. ప్యాకెట్లో సీటు ఖాళీ అవ్వకపోతే ఎవరో ఒకరి ప్లేస్ ఖాళీ అయ్యేంత వరకు చెట్టు కింద నుంచోటం అనుకున్నావా? కాళ్ళ మీద నిలబడ్డావంటే ఎలా నిలబడాలో నాకు తెలుసు. ఏం తెలుసండి తనకి? జీవితం అంటే ఆటలు అనుకుంటుందా? జీవితంలో నిలబడ్డం అంటే మాటలు అనుకుంటుందా? మీరేమైనా అనుకోండి, నా నిర్ణయం అయితే మార్చుకోను. నేను ఎగ్జామ్స్ అయితే రాయను. ఫైనల్ గా మీరేమంటారు? ఏమంటారంటే ఏం చెప్తానన్నపూర్ణ. ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాను, కానీ ఎవరి మాట వినిపించుకోవడం లేదు. నచ్చ చెప్పే వయసు కాదు. గట్టిగా మాట్లాడితే తను ఏడుస్తుంది. తనేడుస్తుందని ఊరుకుంటే రేపు తన కూతురు చదువు పాడైపోయిందనా లలిత ఏడుస్తుందండి. ఎవరు చెప్పినా వేద వినదత్తయ్య, మొండిది. నాకంటేనా? కాదత్తయ్య, అందుకే నీకు చెప్తున్నాను. తనకి నువ్వే కరెక్ట్ అత్తయ్య. అవునదినా, తన పంతం మారాలి అంటే పంతం కాదే, రోగం కుదరాలంటే నువ్వే కరెక్ట్ అన్నపూర్ణ. ఏం మాట్లాడుతున్నా అందరూనే? ఆవిడ గారిని ఎగ్జామ్ రాయించడానికి పంపించడం కోసం చెల్లెమ్మ వెళ్ళి ఏంటి ఆ ఇంటి గడప తొక్కలే ఏంటి? తొక్కుతానన్నయ్యా. కాదు కూడదు అంటే కిందేసి మరీ తొక్కుతా. సూపర్ అత్తయ్య, నువ్వే కరెక్ట్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వెళ్ళి తొక్కత్తయ్య. అనయ్య ఆపొద్దన్నయ్య, వెళ్ళని. నువ్వు ఉండరా అన్నయ్య. వస్తామా? ఒరే అంజీ, అన్నపూర్ణ వచ్చే లోపు నువ్వు కారు తీసి రెడీగా పెట్టు. అలాగే. ఆవిడిల్లు పిలిస్తే వేద వచ్చేస్తుందా? రాకపోతే లాక్కొస్తుంది చూడు. టీవీ ఆఫ్ చేయి. లే. నీకే చెప్పేది లే. ఎగ్జామ్ కి టైం అవుతుంది, పద. మా ఇంటికొచ్చి మీ అథారిటీ ఏంటి? హలో, ఆవిడకు ఆర్డర్లు వేయడమే వచ్చు, రిక్వెస్ట్ చేయడం రాదు. ఆవిడెవరు నాకు చెప్పడానికి? మంచి చెప్పడానికి రిలేషన్ అవసరం లేదు. నేను ఎగ్జామ్స్ రాయను అని చెప్పేది మా అమ్మ నాన్నకి వాళ్ళిద్దరికే చెప్పాను. ఏ నానా? నువ్వు మీ అమ్మకి నచ్చ చెప్పొచ్చు, మీ నాన్న దగ్గర గారాలు పడొచ్చు. నా దగ్గర అవన్నీ సాగవు. నడో. అమ్మా, నా మీద ఈవిడ పెత్తనమేంటమ్మా? ఏయ్, ఏంటమ్మా నాన్న?